హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెంగళూరు అనగానే మనకి గుర్తొచ్చేది ట్రాఫిక్, ఐటీ కంపెనీలు. కానీ ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ని చూడాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం ఒక పెద్ద టాస్క్ కదా. అందుకే ఈరోజు నేను మీకు ఒక సూపర్ సొల్యూషన్తో వచ్చాను. అదే కేఎస్టీటీసీ బెంగళూరు ఫుల్ డే ట్రిప్. కేవలం ఒక్క రోజులో, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో బెంగళూరులోని ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలంటే ఈ ప్యాకేజీ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా మీరు కొత్తగా బెంగళూరుకి వచ్చినా లేదా ఫ్యామిలీతో ఒకరోజు ప్రశాంతంగా గడపాలన్నా ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం ఈ ట్రిప్ టైమింగ్స్, టికెట్ ధర, ఏమేమి ప్లేసెస్ కవర్ అవుతాయి, ఫుడ్ సంగతి ఏంటి, ఇలాంటివన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ ట్రావెల్ టిప్స్ కూడా చెప్తాను. పదండి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ ప్యాకేజీ డీటెయిల్స్ చూద్దాం. ఇది కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కేఎస్టీటీసీ వారు నిర్వహిస్తున్న టూర్. ప్యాకేజీ పేరు బెంగళూరు ఫుల్ డే ట్రిప్. ధర ఒకరికి సుమారుగా 720 రూపాయలు. డిలక్స్ ఏసీ బస్. ఇది కేవలం ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే. ఎంట్రీ టికెట్లు, ఫుడ్డు మనమే పెట్టుకోవాలి. జర్నీ ఉదయం 7:30 గంటలకి యశ్వంత్పూర్లోని కేఎస్టీటీసీ హెడ్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. బస్ బయల్దేరే 15 నిమిషాల ముందే అక్కడ ఉండడం మంచిది. బస్ డిలక్స్ ఏసీ కోచ్ కాబట్టి జర్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ముఖ్యంగా గైడ్ కూడా ఉంటారు, సో ప్లేసెస్ గురించి హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. మన ట్రిప్లో మొదటి స్టాప్ ద బ్యూటిఫుల్ ఇస్కాన్ టెంపుల్. యశ్వంత్పూర్ నుండి బయల్దేరిన వెంటనే సుమారు 7:45 కల్లా మనం ఇస్కాన్ టెంపుల్కి రీచ్ అవుతాం. బెంగళూరులో ఉన్న ఈ రాధాకృష్ణ మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్కాన్ కాంప్లెక్స్లలో ఒకటి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ ఒక చిన్న కొండ మీద కట్టారు, హరే కృష్ణ హిల్. మోడర్న్ గ్లాస్ వర్క్ మరియు పురాతన ద్రవిడ శైలి కలగలిసిన ఆర్కిటెక్చర్ చూస్తే మైమర్చిపోతాం. ఇక్కడ మనకి దాదాపు 45 నిమిషాల నుండి 1 గంట సమయం ఇస్తారు. ఉదయం వేళ కాబట్టి రద్దీ తక్కువగా ఉంటుంది. దర్శనం ప్రశాంతంగా జరుగుతుంది. దేవుడి దర్శనం తర్వాత అక్కడిచ్చే ప్రసాదం, కిచిడీ లేదా స్వీట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మనం 8:45 కల్లా ఇక్కడి నుండి నెక్స్ట్ ప్లేస్కి బయల్దేరతాం. మన రెండో స్టాప్ రాజరాజేశ్వరి టెంపుల్. ఇది కెంచనహళ్లి ఆర్ఆర్ నగర్లో ఉంది. ఈ ఆలయానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. కైలాస ఆశ్రమ వ్యవస్థాపకులు తిరుచి స్వామీజీకి 3 గరుడ పక్షులు ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ కనిపించాయట. ఆ సంకేతాన్ని బట్టి ఆయన ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు. దీన్ని శక్తిపీఠాల్లో ఒకటైన చెవి, ఇయర్ భాగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. ముఖ్యంగా మార్చి నెలలో సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి నుదుటి మీద పడి పాదాల వరకు ప్రవహించే అద్భుతం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక 30 నిమిషాల సమయం ఉంటుంది. 9:15 కల్లా మనం ఇక్కడి నుండి మన ట్రిప్లోని మెయిన్ హైలైట్కి బయల్దేరతాం. ఇక మన ట్రిప్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్లేస్ ఇదే, బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్. మనమిక్కడికి సుమారు 10:30 గంటలకు చేరుకుంటాం. సిటీకి కొంచెం దూరంలో దట్టమైన అడవిలా ఉండే ప్రదేశమిది. ఇక్కడ కేఎస్టీటీసీ వారి బస్లోనే కాకుండా లోపల సఫారీ కోసం జంగిల్ లాడ్జెస్ వారి ప్రత్యేక బస్ ఎక్కాల్సి ఉంటుంది. దీని టికెట్ మనం వేరేగా తీసుకోవాలి, లేదా ప్యాకేజీలో కలుపుకొని ఉంటే గైడ్ చెప్తారు. గ్రాండ్ సఫారీ. ఇక్కడ గ్రాండ్ సఫారీ చాలా ఫేమస్. సురక్షితమైన బస్లో కూర్చొని మనం అడవిలోకి వెళ్తాం. లయన్ సఫారీ. సింహాలు చాలా దగ్గరగా న్యాచురల్ హ్యాబిటాట్లో తిరుగుతూ కనిపిస్తాయి. టైగర్ సఫారీ. వైట్ టైగర్స్ మరియు రాయల్ బెంగాల్ టైగర్స్ని చూడొచ్చు. బేర్ సఫారీ. ఎలుగుబంట్లు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సఫారీ తర్వాత బటర్ఫ్లై పార్క్, సీతాకోకచిలుకల పార్క్ కూడా చూడొచ్చు. ఇది ఇండియాలోనే మొదటిది. జంతువులని చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఇక్కడ మనం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాం. ఇంత తిరిగాక ఆకలి వేస్తుంది కదా. మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 వరకు లంచ్ బ్రేక్. సాధారణంగా బన్నేరుఘట్ట దగ్గరే ఉన్న కేఎస్టీటీసీ వారి హోటల్ మయూరా వనశ్రీలో లంచ్ ఆపుతారు. ఇక్కడ సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ ఖర్చు మనదే. సుమారు 100 నుండి 200 రూపాయలు అవుతుంది. చుట్టూ చెట్లు ఉండి వాతావరణం చాలా బావుంటుంది. లంచ్ తర్వాత మనం మళ్లీ సిటీ వైపు ప్రయాణం. సుమారు 1:30కి బయల్దేరితే ట్రాఫిక్ని బట్టి సాయంత్రం 4:30 కల్లా జవహర్లాల్ నెహ్రూ ప్లానెటోరియం చేరుకుంటాం. సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకి ఇది స్వర్గం. ఇక్కడ స్కై థియేటర్ షో ఉంటుంది. ఒక పెద్ద డోమ్ కింద కూర్చుంటే మన తలపైన ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు కనిపిస్తుంటే స్పేస్లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అవర్ సోలార్ సిస్టమ్ లేదా స్టార్స్ అనే షోస్ వేస్తారు. షో టైమింగ్స్ని బట్టి మనకి ఎంట్రీ ఉంటుంది. పిల్లలకి విజ్ఞానంతో పాటు వినోదం కూడా దొరుకుతుంది. ఇక్కడ మనం ఒక 45 నిమిషాలు స్పెండ్ చేస్తాం.
ప్లానెటోరియం చూశాక మన బస్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. దారిలో విధాన సౌధ మరియు హైకోర్ట్ బిల్డింగ్స్ని బయట నుండి చూపిస్తారు. ఫాస్ట్గా వెళ్లేటప్పుడు చూడాలి, స్టాప్ ఉండకపోవచ్చు. చివరికి సాయంత్రం 6:30 గంటలకు మళ్లీ యశ్వంత్పూర్లో డ్రాప్ చేస్తారు. వాల్యూ ఫర్ మనీ 720 రూపాయలకి ఏసీ బస్లో ఇన్ని చోట్లకు తీసుకెళ్లడం నిజంగా వర్త్. క్యాబ్స్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా 5,000 నుండి 7,000 రూపాయలు పైనే అవుతుంది. బుకింగ్ కేఎస్టీటీసీ అధికారిక వెబ్సైట్ ksttc.co లేదా యశ్వంత్పూర్ ఆఫీస్కి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ బుకింగ్ బెటర్. క్యారీ ఎసెన్షియల్స్, వాటర్ బాటిల్, సన్ గ్లాసెస్ మరియు ముఖ్యంగా కంఫర్టబుల్ షూస్ వేసుకోండి. నడక ఎక్కువగా ఉంటుంది. టైమింగ్స్, ఇది గ్రూప్ టూర్ కాబట్టి టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. గైడ్ చెప్పిన టైంకి బస్ దగ్గరికి వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఇది కేఎస్టీటీసీ బెంగళూరు ఫుల్ డే ట్రిప్ వివరాలు. తక్కువ టైంలో బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చు.